So, hello everyone. In this video, we will learn about limit comparison test. సో మనం ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ యూజ్ చేసి మనకి ఇచ్చిన ఈ సిరీస్ అనేది ఐదర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేస్తాం. సో దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి లిమిట్ n tends to infinity un divided by vn is equals to l which is not equals to 0. సో ఈ un ను మనం vn ని డివైడ్ చేసినప్పుడు వచ్చే ఎల్ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. అప్పుడే మనకి ఇచ్చిన సిరీస్ ఐదర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ అవుతుంది. సో యూఎన్ అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన ఈ సిరీస్లో ఉన్న nth టర్మే మనకి యూఎన్ అవుతుంది. 2n - 1 డివైడెడ్ బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. ఇప్పుడు మనం vn అనేది అజ్యూమ్ చేద్దాం. లెట్ vn ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఒక n ఉంది కాబట్టి 1. సో ఇక్కడ డినామినేటర్లో 3 n's మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో n ఇంటూ n ఇంటూ n విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n². సో మనకి యూఎన్ వచ్చింది, విఎన్ వచ్చింది. డైరెక్ట్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ n tends to infinity un divided by vn which is equals to లిమిట్ n tends to infinity, మనకి un ఏమో 2n - 1 డివైడెడ్ బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. మనకి vn వచ్చేసరికి 1/n², అంటే 1/n², which is equals to limit n tends to infinity 1 - 1 n into n plus 1 into n plus 2 into n², which will goes to numerator. సో ఇప్పుడు మనం దీంట్లో కామన్ తెద్దాం. లిమిట్ n tends to infinity, న్యూమరేటర్ కామన్ తెస్తే 2 ఇంటూ n ఇంటూ 1 - 1/n, మళ్ళీ n మనలో ఇందులో కామన్ తీస్తే n ఇంటూ 1 ప్లస్ 1/n, ఇందులో కామన్ తీస్తే n ఇంటూ 1 ప్లస్ 2/n ఇంటూ n². సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. en క్యాన్సల్, en n² క్యాన్సల్. సో లిమిట్ n tends to infinity 1 - 1/n by 1 plus 1/n into 1 plus 2/n అవుతుంది. సో ఇప్పుడు మనం n ఈక్వల్స్ టు ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేద్దాం. సారీ, ఇక్కడ 2 ఉంటుంది. అప్పుడు మనకి 2 - 1/infinity by 1 plus 1/infinity 1 plus 2/infinity which is equals to 2 - 0 by 1 plus 0 1 plus 0 which is equals to 2. సో మనకి L ఈక్వల్స్ టు 2 వచ్చింది, which is equals to 2, which is not equals to 0. అంటే మనకి L అనేది ఖచ్చితంగా ఒక వాల్యూ వచ్చింది, అది మనకి 0 అయితే రాలేదు. సో మనకి ఇచ్చిన సిరీస్ అనేది ఐదర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ అవుతుంది. సో ద గివెన్ సిరీస్ ఈజ్ ఐదర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్. డైవర్జెంట్. సో ఇప్పుడు మనం ఇది మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్తో ఏంటంటే మనకి ఇచ్చిన సిరీస్ ఐదర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ అవుతుందని చెప్పగలం, కానీ ఇది ఖచ్చితంగా ఈ సిరీస్ డైవర్జెంట్ ఆర్ కన్వర్జెంట్ అని చెప్పలేం. దీనికి మనం పీ సిరీస్ టెస్ట్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం పీ సిరీస్ టెస్ట్ యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం పీ సిరీస్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు పీ సిరీస్ టెస్ట్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీ పీ సిరీస్ టెస్ట్ని మీరు ఒకసారి నేర్చుకోండి. సో ఇప్పుడు మనం పీ సిరీస్ టెస్ట్లో మనకి ఆల్రెడీ తెలుసు, వినో vn ఈక్వల్స్ టు 1/n². సో ఇప్పుడు మనం ఇట్ ఇంప్లైస్ సమ్ ఆఫ్ vn ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 1/n². సో మనకి పీ సిరీస్ టెస్ట్ అంటే ఏంటిది? 1/n పవర్ p
ఇక్కడ మనకి p అనేది గ్రేటర్ దెన్ 1 అయితే ఇట్ ఈస్ కన్వర్జెంట్ అవుతుంది. ఒకవేళ p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే ఇట్ ఈస్ డైవర్జెంట్. సో ఇప్పుడు మనం vnని p సిరీస్ టెస్ట్ని కంపేర్ చేస్తే మనకి p ఈక్వల్స్ టు 2 వస్తుంది, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 1. సో ద గివెన్ సిరీస్ ఈస్ convergent. So the given series is convergent. సో మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ అండ్ p సిరీస్ టెస్ట్ యూజ్ చేసి మనం చెప్పేది ఏంటంటే మనకి ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెంట్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ like the video, please like, share and subscribe. Thank you.